Yes. అది తీసి కూర్చో. నమస్తే అమ్మ, బాగున్నారా? బాగున్నారా? మేము అక్క. ఓకే, మీకు ఇంకా మ్యారేజ్ కూతురా? ఓకే, ముగ్గురు. మీకు ఎంతమంది అమ్మా పిల్లలు? ఇద్దరు అబ్బాయిలు. మీ పేరు? నా పేరు రవీంద్ర. రవీంద్ర. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తారా? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బార్బర్ చేసేవాళ్ళు, బార్బర్ చేసేవాళ్ళు, ఓకే, ఫ్రెండ్ చేసేవాళ్ళు. నేను మా నాన్న 20లో చనిపోయినాడు మేడం. 2020లో చనిపోయినాడు. నేను స్వయంగా నేను ఇక్కడ మా తమ్ముడు డిగ్రీ చదివేవాడు మేడం. డిగ్రీ చదువుతుంటే మధ్యలోనే డ్రాప్ అవుట్ అయ్యి నేను పై చదువులకి కర్నూలు వెళ్ళి చదువుకున్నా మేడం. ఓకే, పీజీ చేసిన మేడం నేను. ఓకే, మధ్యలోనే మీ బ్రదర్ ఫాదర్ చనిపోవడంతో ఆయన ఇక్కడే మీ ఆయనమ్మ పెరాలసిస్ మేడం. పెరాలసిస్ 2007లో పెరాలసిస్ వచ్చింది మేడం. 2020లోన మా అమ్మ 14 ఏళ్ళు ఆయన్ని బాగా సేవలు చేసింది మేడం. ఓకే, చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడి స్థితికి చేరుకున్నాం మేడం. ఎట్లా మీరు ఎడ్యుకేషన్ ఎట్లా? మా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 10th వరకు ఇక్కడే మలవల్లి గ్రామంలోనే చదివినా మేడం. ఇంటర్ వచ్చేసి నంద్యాల ఆర్జీఎం కాలేజీలో చేరినా మేడం. అయిన తర్వాత డిగ్రీ వచ్చేసి కర్నూలులో చేరినా మేడం. పీజీ, బీఈడి, బీపీడి, ఎంపీడి ఇవన్నీ కర్నూలులోనే చదివినా మేడం. మొత్తం కర్నూలులోనే చేసేసాను మేడం. కష్టపడి చదువుతున్నాం. అదే మీరు ఇంత కష్టపడి డిఎస్సిలో జాబ్ సంపాదించుకున్నారు కదా. అవును మేడం. ఈ అంటే వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి, మీరందరూ కూడా ఇలా అవకతవకలు జరిగినాయి అనేసి ఒక నిందలు వేస్తున్నారు. మీరు దాని మీద ఏం చెప్తారు? మెగా డిఎస్సి 2025లోన మెరిట్ లిస్ట్ లో జాబ్ ఓపెన్ కేటగిరీలో జాబ్ సాధించాను మేడం. అప్పుడే మేడం. నేను ఇప్పుడు జాబ్ చేయబట్టి 10 months అయింది మేడం. 10 months తర్వాత ఇంతవరకు 10 months తర్వాత డిఎస్సిలో అవకతవకలు అని జరిగినాయని న్యూస్ లో రావడము, మీడియాలో రావడం వల్ల నన్ను చాలా బాధించాయి మేడం. మానసికంగా చాలా బాధించాయి. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అంటే ఒక ప్రత్యేకత ఉంది మేడం. దీన్ని ఒక డిఎస్సిని సివిల్స్తో, ఆంధ్ర సివిల్స్తో పోల్చుతారు మేడం. అలాంటి ఎగ్జామ్ని మీరు దీనికి గోల్మాల్ జరిగింది, అవకతవకలు జరిగినాయి అని చెప్పడము చాలా బాధించాయి మేడం. నాతో పాటు జాబ్ సాధించిన అభ్యర్థులందరూ చాలా సఫర్లో ఉన్నారు మేడం. ఎందుకంటే మేము ఎన్నో రాత్రులన పగలనక ఒక పూట తిని ఒక పూట తినక చాలా కష్టపడి అవనగడ్డికి పోయి కోచింగ్ తీసుకొని పిల్లలు సమాజంలో అన్ని ఇబ్బందులు పడుతూ స్ట్రెస్ అంతా అనుభవించి జాబ్ కొడితే ఇప్పుడు మా మీద ఈ విధంగా బుడిది చల్లడం చాలా హేయమైన చర్య మేడం. ఇది మా ఆత్మగౌరవాన్ని, మా నిజాయితీని వాళ్ళు ప్రశ్నించడం, అవమానపరిచి అవును మేడం తెచ్చుకుంటే అవమానం. ఇది డైలీ మాకు ఇంత కష్టపడి మెరిట్ లిస్ట్ లో 2 పోస్టులు వచ్చినాయి మేడం. ఒక పోస్ట్ నేను స్కూల్ అసిస్టెంట్ తీసుకున్నాను నేను, ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇంత సాధించినా కానీ లాస్ట్ కి ఈ విధంగా బురద చల్లడం చాలా, ఇది డైలీ పడుకున్నప్పుడల్లా నాకు ఒక బాధిస్తుంది మేడం. నేను 2018లో డిఎస్సి రాసిన మేడం. అప్పుడు జస్ట్ మిస్ అయింది నాకు. అప్పటి నుంచి నాకు 2018 నుంచి 5 సంవత్సరాలుగా ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు మేడం. డైలీ రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని డైలీ చూసుకుంటా హాస్టల్లో మేడం ఒక డిఎస్సి అభ్యర్థి యొక్క కష్టాలు ఒక హాస్టల్స్కి వెళ్ళి చూస్తే వాళ్ళ బాధలు కష్టాలు అర్థమవుతాయి మేడం. దాని వెనుక ఎంత వాళ్ళ శ్రమ ఉంది అని, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతున్నారు, వాళ్ళ శ్రమ అనేది. మ్యాక్సిమం డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ బిలో పావర్టీ లైన్, మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ ప్రిపేర్ అవుతారు మేడం. కొద్దిగా రిచ్గా ఉండే వాళ్ళు ఏదైనా బీటెక్ చేసుకొని సాఫ్ట్వేర్లో లేదో డాక్టర్లో లేదో డిఫరెంట్ దానిలో ఐటీనో ఇట్లా దాంట్లో లేకపోతారు మేడం. ఈ డిగ్రీ పీఈడి చేసిన ప్రతి ఒక్కరు సాధ్యమైనంత వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉంటాయి మేడం. ఎన్నో కష్టాలు పడి సాధిస్తే ఈ విధంగా బుడిద చల్లడం చాలా హేయమైన చర్య మేడం. డిఎస్సి అనేది 320 కేసులు వేసినారు మేడం దాని మీద. డిఎస్సి పైన 300 ఇవ్వకూడదని. అవును మేడం. 320 కేసులు అయినా ఒక్క కేసులో కానీ మనం లెక్కలేదు మేడం. వాళ్ళు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. సర్లే, మీకు ఏమన్నా అటువంటి ఎవిడెన్స్ కానీ ప్రూఫ్స్ కానీ ఏవన్నీ దొరికి ఉంటే కోర్టులో ప్రూవ్ చేసుకోండి. ఎవిడెన్స్ ఉంటే కోర్టులో. దీన్ని ఇది అనవసరంగా రాజకీయ లబ్ధి కోసము మా డిఎస్సి అభ్యర్థులను రాజకీయాల్లో లాగి మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు మేడం.
మేము చాలా కష్టపడి తెచ్చుకున్నాం మేడం ఇది. దీనివల్ల మేము ఈ జాబ్ తెచ్చుకోవడం వల్ల అంతో ఇంతో పిల్లలకి బాగా ఇప్పుడు కొద్దిగా సర్వైవ్ అవుతున్నాం మేడం. సొసైటీలో మాకు గాని ఒక పేరు వస్తుంది మేడం. పేరు వచ్చింది మేడం. సొసైటీలో గురువు కంటే ఒక ప్రత్యేక స్థానం ఉంటది మేడం. అటువంటి గురువుని ఈ విధంగా చేయడము, రాజకీయాలు లాగడము, ఎక్కడెక్కడికో మా మీద కేసులు వేయడము, అది మాకి మానసికంగా చాలా క్షోభకు గురి చేస్తున్నారు మేడం. గతంలో మీరు ఇప్పుడు ఈ జాబ్ వచ్చింది మీకు. మేడం. ఇంతకు ముందు మీకు ఫైనాన్షియల్ గా మీరు ఎట్లా ఎవరి ద్వారా తీసుకునేవాళ్ళు? మేడం మేము ఫైనాన్షియల్ కంటే మీకు ఆర్థికంగా మీకు చదువుకు కానీ మీకు ఏమైనా ఖర్చులకి కానీ మీరు ఎట్లా చూసుకునేవాళ్ళు? మేడం ఫైనాన్షియల్ కంటే ఒక వ్యక్తి బయట కోచింగ్ లో తీసుకొని కష్టపడాలంటే మాకి ఒక 3,000 ఇచ్చేవాళ్ళు మేడం. 3,000 ఇచ్చేవాళ్ళు. మేము రూమ్ రెంట్ అంతా కట్టుకొని 2,000లోన కట్టుకొని మిగతా 1,000 రూపాయలు ఖర్చులు పెట్టుకొని ఒక పూట తినక మేడం చొప్పరాదు మేడం. అది నైట్ 12 గంటలు అవుతుంటది, 1 గంట అవుతుంటది. పొద్దున్న చూస్తే 10 గంటలకు టిఫిన్ చేస్తుంటాం, 11 గంటలకి. ఎన్నో కష్టాలు పడి సాధించినాడు మేడం. ఊకినైతే ఎవ్వరు రాలేదు. అసలు దగాడి చేస్తడం వల్ల ఆ మాటలు చాలా బాధించాయి మేడం. చాలా బాధించాయి మేడం ఆ విధంగా మాట్లాడడం వల్ల. వారు చంద్రబాబు గారు వచ్చినప్పుడే ఎప్పుడైనా కూడా డిఎస్సి అనేది వచ్చింది. ఎస్ మేడం, ఎస్ మేడం. ఈ రాష్ట్రంలో డిఎస్సి అంటేనే చంద్రబాబు అంటే డిఎస్సి మేడం. ఎస్ మేడం. ఆయన ఉన్నప్పుడు మాత్రమే ఇంతమంది డిఎస్సి రిక్రూట్ అయినారు మేడం. రిక్రూట్ చేశారు. అవును మేడం. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఇప్పుడు నారా లోకేష్ గారు మన ఐటీ మినిస్టర్ విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఒక్కటేసారి మెగా డిఎస్సిని చెప్పిన మాట ప్రకారము ఆ రోజు తొలి సంతకం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు ఈ మెగా డిఎస్సి మీద పెట్టారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మేడం ఆవనగడ్డలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు ఆవనగడ్డకి వచ్చేసారు మేడం. ఆవనగడ్డలో ఎక్కువ అంటే డిఎస్సి అంటే ఒక ఫేమస్ మేడం. అక్కడ ఒక మాట ఇచ్చారు మేడం, ఖచ్చితంగా మీరు ఏం భయపడకండి, నేను వచ్చిన వెంటనే తొలి సంతకము డిఎస్సి మీదే చేస్తానని ఒక ఇచ్చి అది మాట నిలబెట్టుకున్నాడు మేడం. అది చాలా సంతోషకరం మేడం. ఆ డిఎస్సి ఇచ్చిన దానికే మేము ఇప్పుడు ఒక లైఫ్ అనేది మాకు ఒక ఇన్ని రోజుల కష్టానికి ఒక ఫలితం అనేది వచ్చింది మేడం. 7 ఇయర్స్ అయింది మేడం డిఎస్సి రాక. 2018లో వచ్చింది మేడం. అయితే దాదాపుగా ఒక చరిత్ర మేడం. 100% మేడం. 16,000 డిఎస్సి రావడము ఒక చరిత్ర మేడం, ఒక హిస్టరీ మేడం. ఇది హిస్టరీ రిపీట్ చేసినాడు మేడం. ఇంతకు ముందు ఆయనదే ఉంది మేడం, మళ్ళా రికార్డు మళ్ళీ బదులు కొట్టినాడు మేడం. చాలా సంతోషం మేడం ఈ విషయంలోన. ఇది వీళ్ళు వైసీపీ నాయకులు వీళ్ళు దీక్షలన్నీ చేస్తున్నారు ఇది అని, దీని మీద మీరు ఏం చెప్తారు? మీరు కూడా మొన్న టీచర్స్ అందరూ కూడా కర్నూలుకి కొండారెడ్డి దగ్గరికి వెళ్ళారు మీరందరూ. మీ ఆలోచన దేని మీద మీరందరూ వెళ్ళారు మేడం? దీన్ని అనవసరమైన ఒక డిఎస్సి అంటే చాలా కష్టపడి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి కష్టపడి సంపాదించాడు. దీన్ని రాజకీయంగా చేసి వాళ్ళు లబ్ధి పొందాలనుకుంటున్నారు కానీ అసలు ఎప్పటికీ పొందలేరు మేడం. ఇది మొన్న చూసినారు మేడం, కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ వరకు ఎంత పెద్ద ర్యాలీ జరిగి ఎంత స్వయంగా పాల్గొన్నారు మేడం. స్వయంగా పాల్గొన్నారు. ఎవరు చేయకుండా వాళ్ళే స్వయంగా. నేనే అనుకున్నా మేడం, ఎవరో నైట్ నా భార్యని నైట్ ఆపరేషన్ చేసుకొని నైట్ పిలుచుకొని నైట్ వచ్చిన 10 గంటలకి. అయినా కానీ పొద్దున్నే పోవాలని నేను పొద్దున్నే రెడీ అయ్యి వెళ్ళినా మేడం. నేను ఇది అనవసరంగా చేస్తున్నారు మేడం. ఇది అడావుడి చేస్తున్నారు మేడం. దీన్ని రాజకీయంగా చేయకుండా మా యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా ఉండే విధంగా కోరుకుంటున్నాం మేడం. అది ఎంత కష్టం ఉంటది మీకు అనేది అందరికీ తెలుసు మేడం. చాలా ఇప్పుడు మీరు కూడా చెప్పారు ఇందాక, ఖర్చులకి కూడా ఇంట్లో నుంచి అడిగి తీసుకునే పరిస్థితి ఉండే అంత ఇబ్బందుల్లో ఉండి మీరు ఆ రోజు కష్టపడి చదువుకుంటూ. ఇంకోటి మేడం, నేను మున్సిపల్ కమిషనర్ వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని మేడం. ఆ ఇంట్లో ఉంటే ఆయన నేను చూసి నేను ఎవరికి చెప్పలేదు. నేను వాటర్ క్యాన్లు కానీ మోసినా మేడం. వాటర్ క్యాన్లు మోస్తే ఒక 300 ఇస్తే 300తో మేము సర్దుకొని డైలీ 300 ఇచ్చేవాడు మేడం. ఆ 300తో సర్దుకొని నేను ప్రిపేర్ అయ్యి కష్టపడినాను మేడం. ఇది ఎవరికి తెలియదు మేడం. అంత కష్టపడి తెచ్చుకున్నాను మేడం. ఆ కష్టానికి తగ్గట్టు మీకు ఫలితం వచ్చింది కానీ మనశ్శాంతి లేదు మేడం. వీళ్ళు చేసే ఆరోపణల వల్ల మాకు మనశ్శాంతి లేకుండా అయిపోయింది మేడం. మా మనోభావాలను దెబ్బతీసి మీరు చెప్తా ఉంటే మాకే ఎంతో బాధ అనిపిస్తుంది. మీరు పడిన కష్టం వింటా ఉంటే మేడం. ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత దిగజారిపోయి ఇట్లా చెప్తున్నారు. ఒక అంత కష్టపడి మెరిట్ లో మీరు తెచ్చుకొని 2 పోస్టులు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న దాన్ని కూడా వాళ్ళు ఈరోజు ఇంత అసత్యంగా ఉన్న అవకతవకలు జరిగినాయని చెప్పేసి వీళ్ళంతా చెప్తూ మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీ కష్టాన్ని వాళ్ళు అవమానపరిచినారు మేడం. చంద్రబాబు గారికి మీరు ఏం చెప్తారు? మాకి 2024లో ఆవనగడ్డలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు మాము ఎప్పటికీ రుణపడి ఉంటాడు. కృతజ్ఞతలు.
ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, థ్యాంక్ యూ. మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ బ్రదర్ ఏం చేస్తారు? నేను కానీ పొలాలు పని చేసుకుంటూ అన్నకి నేను డిగ్రీ చేస్తూ కానీ ఉమ్, అన్న అక్కడ చదువుకుంటుంటే ఉమ్, నేను ఇంట్లో చూసుకోవాలి కదా, నాన్న ఎత్తేకి దించేకి మొత్తం అన్ని చూసుకోవాలని చెప్పేసి నేను డ్రాప్ అయ్యి ఈడే అల్లూరులోనే చేసినాను అల్లూరులో. డిగ్రీ. అక్కడ నంద్యాల చేరుదాం అనుకుంటే నాయన పడిపోయినాడు అని చెప్పేసి ఇక్కడే మీరు ఆర్థిక ఇబ్బందులు ఉండడం ఇబ్బందులు పొలాలు చేసుకుంటా చిన్నగా ఉన్నాం మేడం. అవును. అప్పుడు ఇంకా ఏం తెలియదు, ఉమ్, నేనే చేసుకుంటా ఇంకా ఇక్కడ మనం పనులు చేసుకుంటా గుడికి పోకుండా మాకు కొద్దిగా అన్ని ఇట్లా చేసినాం మేడం. అన్నాడు చదువుకుంటుంటే మనం విడిచిపెట్టి మా అమ్మకి తోడగా ఉండదు, నాయన చూసుకుంటూ ఆయన అక్కడ చదువుకుంటున్నారని చెప్పేసి మీరు ఇక్కడ ఫ్యామిలీ చూసుకున్నాం. మీరు కూడా బాబు బాగా చూసుకోవాలా మీ అమ్మని వాళ్ళని. మేడం 100% ఆమె చాలా ఏండ్లు కష్టపడి కష్టం మేడం. మీకోసం కష్టపడ్డారు. అవును మేడం. మేము కూడా గుర్తు పెట్టుకుంటాము. మీకు మా నుంచి ఏం అవసరం వచ్చినా కూడా అమ్మ మేము కూడా ఉంటాము, చూసుకుంటాము. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈరోజు ఇట్లా కొద్దిగా వేల మంది డిఎస్సిగా వీళ్ళు ప్రిపేర్ అయ్యి వీళ్ళకి నోటిఫికేషన్స్ రాక చాలా ఏండ్ల నుంచి ఉంటే అది ఇబ్బంది ఉండకూడదు అనేసి దాదాపుగా ఒకటేసారి 16,347 ఉద్యోగాలు ఇచ్చినారంటే ఇది ఒక చరిత్రమా. అది లోకేష్ గారు వల్ల మాత్రమే సాధ్యమైంది. అట్లనే వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఎంతో మంది మంచిగా చదువుకోవాలా, ఎంతో మంది పిల్లల భవిష్యత్తు బాగుండాలా, టీచర్లు తప్పకుండా ఉంటేనే ఎంతో మంది పిల్లలు చదువుకోగలుగుతారని వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని 2 అవకాశాలు ఒక్కటేసారి ఒకసారి వీళ్ళకి మంచి అవకాశం ఇస్తూ పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఉండే పిల్లల భవిష్యత్తు మంచిగా వాళ్ళు చదువుకొని వాళ్ళ జీవితాలు బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళకి కూడా మంచి జరిగింది. ఈ రాజకీయాలకి సంబంధం లేకున్నట్టుగా ఈరోజు నారా లోకేష్ గారు ఈరోజు చేస్తూ ఉంటే ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవన్నీ కూడా అవకతవకలు జరిగినాయని చెప్పేసి చెప్తున్నారు. అందుకు మేము కూడా మీ అభిప్రాయం తెలుసుకుందాం అనేసి వచ్చినమ్మా. చాలా సంతోషం. మీ అందరు కూడా బాగుండాలా, మీరు ఇంకా మంచిగా ఎదగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను.